హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు శనగలతో మంచి రుచికరమైన స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. నేను చేసే విధంగా కాబూలి శనగలతో ఇలా చేసుకున్నట్టయితే కారం కారంగా, పుల్ల పుల్లగా, మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఇప్పుడు శనగలతో స్నాక్స్ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చిన్న కప్పు దాకా కాబూలి శనగలు తీసుకుని వాటిని కుక్కర్లో వేసుకుని శనగలు ములిగే వరకు వాటర్ పోసుకుని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకున్నట్టయితే శనగలు చక్కగా నాని ఇలా ఉంటాయి. ఇప్పుడు మంచినీళ్ళు పోసి 2-3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగలు ములిగే వరకు 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ శనగలు మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు శనగల్లోని నీళ్లు తీసివేసుకుని శనగలను బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈ శనగలకు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, స్పూనున్నర దాకా పొట్టుమినపప్పు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మినపప్పు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో నిమ్మరసం పిండుకుని ఒకసారి కలుపుకుని తిన్నట్టయితే ఈ శనగల తాలింపు పుల్ల పుల్లగా, కారం కారంగా, మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా గనక చేసి పెట్టినట్టయితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.